ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, పరలోక సారథి ప్రభునా వారధి, పరలోక సారథి ప్రభునా వారధి, యేసు నా రథ సారథి నా హృదయ కాపరి. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి. బబులోను బానిస బంధాలు తెంచి బాధలు లేని బ్రతుకునియా, బబులోను బానిస బంధాలు తెంచి బాధలు లేని బ్రతుకునియా, సిలువ కాటాలో శ్రమల కౌగిటిలో, సిలువ కాటాలో శ్రమల కౌగిటిలో రక్తము కాచి రక్షణనిచ్చిన నా యేసయ్య, నీ రక్తము కాచి రక్షణనిచ్చిన నా యేసయ్య. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వ. అక్కడ మెన్షన్ చేస్తారు డిపెండ్స్ దాపుగా ఉంటుందని మనం అనుకోలేదు. అంటే నీ జీవితంలో కూడా దేవుడు అనుకోని అద్భుతాలు ఖచ్చితంగా చేస్తారు. తన కొరకు కనిపెట్టు అనే విషయమే నీకు తప్ప తన కార్యం సఫలం చేయమని ఏ దేవుని ఎవరు అక్కడ ఎవడు ఏ కాలంలో చూచి ఉండలేదు. అంటే దేవుడు కళ్ళని సమాచారం మనుషులకు వినబడలేదు, సంగతి వారికి తెలియబడలేదు. సో అందులోకి నువ్వు ఎప్పుడు కూడా అక్కడ కూడా చెప్తాను, నువ్వు కూడా సాక్షి ఇచ్చేవాడు. నేను నాకు దేవుడు చేస్తాను, నేను అనుకోని కాలంలో దేవుడు నాకు దేవుడు చదివించాడని చెప్పేసి ఆయన మార్గంలో ఎంతగా నీ మార్గంలో బట్టి నేను జ్ఞాపకం చేసుకుంటూ సంతోషంగా నీకు అనుసరించడాన్ని నేను దర్శించుకున్నాను. చిత్తగించును మీకు తోపడుతుంది దేవుడు కాపాడు. అంటే మనం ఏదైనా ఖర్చు చేస్తే దేవుడు తోపడుతుంది. సో మనం ఎప్పుడు వాక్యంలో పాల్గొనాలంటే దేవుడు గగనం చేయించుకొని వచ్చి మనకు సాయం చేస్తాం. దేవుడి లేఖల గురించి ఆశీర్వదించుగాక. చెప్పుకుంటారు అనేక మంది కలిసి సంతోషాలు. దేవుడు మన కొరకు గొప్ప కాలం చేస్తున్నాడు. ఎందుకంటే అరుణ ఒకప్పటి నుంచి కూడా ఈ కరుణాపూజం యొక్క మెంబర్ ఆమె చక్కగా పాడి దేవుని మహిమపరిచేది. గత దినాల్లో తల్లిని కోల్పోయి మానసికంగా తన ఎంతగా ఏడ్చిందో అంత ఆ దుఃఖాన్ని తొలగించి దేవుడు సంతోషాన్ని కలగజేస్తున్నాడు. మామూలుగా బర్త్డే అప్పుడు వేరే స్వీట్స్ కట్ చేయకుండా కేక్నే కట్ చేస్తారు. ఎందుకు చెప్పాలా? ఎందుకు అదే వేరే స్వీట్స్ ఇవ్వరు. చాలా మంది ఇప్పుడు హిందూస్ కూడా నేర్చుకున్నారు. ఒకప్పుడు అంతా క్రిస్టియన్సే చేసేది, కానీ హిందూస్ కూడా కేక్ కట్ చేస్తారు. ఎందుకు కేక్ కట్ చేస్తున్నారు అంటే మిగతా స్వీట్స్ అన్ని కూడా కేక్ లాగా పొంగవు. తర్వాత ఇది పొంగే జీవితం అంటే అభివృద్ధి చెందే జీవితం. సో ఈ యొక్క అరుణ యొక్క జీవితం ఈ 2025 జూన్ మాసం నుండి నానాటికి బలాభివృద్ధి చెందుదాకా అదే ఆమె ప్రాసెసి. ఈ సమయంలో పుట్టినరోజు సందర్భంగా దేవుడు ఆమెకి ఇస్తున్నట్టు ప్రవచన పూర్తిగా ఆమె నానాటికి బలాభివృద్ధి నొందేదిగా ఉంటుంది. ఒకటి. రెండవది కేక్ చాలా స్మూత్ గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఆమె కూడా మాధుర్యమైన జీవితంలో మరి కుటుంబీకులకు కానివ్వండి, ఆమెకు మరి ఇంకా వేరే విధానంలో ఆమె జీవితం దేవుడు సెట్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళినా దేవుడికి మహిమకరంగా మరి మాధుర్యకరంగా మధురమైన ఈ వాక్యం ప్రకటించే బిడ్డగా ఉండాలని ఆశపడుతున్నా. తర్వాత కేక్ అన్ని స్వీట్ల కంటే చాలా రిచ్ అంటే ఖరీదైంది కదా. మిగతావన్నీ చిన్న చిన్న స్వీట్లు 5-10 వస్తాయి. ఇది చిన్నదే, మనం చిన్న పీసే 25 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు కూడా ఉంది. సో కేక్ అంటే మనం ఎందుకు కేక్ను
ఊగే కట్ చేయడం, తినడం, పోవడం కాదు. ఈ 3 విషయాలే మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవునికి మహిమకరంగా ఉండాలి, మాధుర్యకరంగా ఉండాలి. దేవుడు మనలో అద్భుత రీతిగా ఐశ్వర్యంలో, సమృద్ధిలోకి ఆయన మనను నడిపింపచేస్తారు. అన్ని స్వీట్ల కంటే కేకు చాలా రిచ్ కాబట్టి ఆమె జీవితము దేవునికి మహిమకరంగా ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో దేవుడు ఆమె నింపుగాక. ఆమె 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 అత్తగారింటికి, కాబోయే అత్తగారింటికి క్షేమం కలుగుగాక. 2 విధాలైన బ్లెస్సింగ్స్ ఈమె మ్యారేజ్ కోసం కూడా ప్రే చేయండి. అలాగనే వాళ్ళ కాళ్ళ మ్యారేజ్ అద్భుతకరుగా, ఆశ్చర్యకరుగా అయ్యా మేమందరం ఇక్కడ మీ సన్నిధిలో మరొక ప్రభావ మరి కనికరపడి మీ ప్రేమ చేతను, దయ చేతను, జాలి చేతను, కరుణ చేత ప్రభువ కనికరపడి ప్రభువ మరి తిరిగి మళ్ళీ ప్రభువ బలం పుంజుకోవడానికి, ఆధ్యాత్మిక జీవితంలో తిరిగి కట్టబడడానికి, ముఖ్యంగా ప్రభువ పరిశుద్ధతలో మరి ఎదగడానికి, పరిశుద్ధతను కలిగి ఉండాలని ప్రభువ మీరు ఇచ్చిన ప్రభా మాటను నిలబెట్టుకోవడానికి, మళ్ళీ మేము అన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేలులు, శక్తిని, ఆరోగ్యమును, బలమును ప్రభువ పిలిచిన ఒక్క మాట ప్రభువ ఎంత శక్తివంతమైందో అని మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడానికి ఎన్ని మేలులు ప్రభువ, లెక్క లేని మేలులు ప్రభువ. ఎంత స్తుతించాలో, మా శక్తి లోపం లేకుండా మేము స్తుతించాలి ప్రభువ. కానీ స్తుతించవలసినంత స్తుతించలేకపోతున్నాం ప్రభువ. అది మా లోపమే, మా శక్తిహీనతనే ప్రభు. ఆయనను క్షమించి కనికరించి ప్రభు ఈ సంవత్సరంలో మరి ఒక మారు మమ్మల్ని దయ చూపించి అయ్యా నీరెక్కల నీడలో ప్రభు మళ్ళీ మా ఆత్మీయ పాఠశాలలోకి, ఆత్మీయ తల్లి నీడలోకి మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. అయ్యా ఎల్లప్పుడూ ప్రభు జ్ఞాపన చేస్తున్న దేవుడు కదా ప్రభు. మరందరి బట్టి మీకు లెక్క లేని వందనాలు ప్రభు. అయ్యా మాతృడకు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మంచి మీ పాటిది ప్రభు. ఆత్మదేవ అగ్ని అయిన దేవుడు కదా ప్రభు. మరి సహాయం చేయండి ప్రభు. అయ్యా వాక్యానుసారంగా మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభు. వాక్యమై ఉన్న దేవుడు ప్రభు. మరి ప్రభు అంతలో ఉండి ప్రభు వాడిపోయే ప్రభు, మరి నా తండ్రి గడ్డి లాంటి జీవితం, పువ్వు లాంటి జీవితం ప్రభు, గాలి బుడగ లాంటి జీవితం కదా ప్రభు. మరి సహాయం చేయండి ప్రభు. మరి వ్యర్థమైన మనుషుల వైపు ప్రభు, మరి లోకం వైపు ప్రభు, మరి ప్రభు ఆలోచనలు అందించడానికి సహాయం చేయండి ప్రభు. అయ్యా మరి నీలో ఉండి అక్క ప్రభు, అయ్యా మనుషులు చెప్పిన మాటలు విని లోకం వైపు చూసి ప్రభు మరి నిద్రించడానికి కారణం ప్రభు, మనుషులను నమ్మి, మనుషుల మాటలు నమ్మి తను మననాన్ని తెచ్చుకుంది ప్రభు. మరి ఈ స్థితి ఎవరికి రావద్దని నేను ప్రార్థన. ఎందుకు ప్రభు మేము మనుషులని నమ్మాలి చెప్పు? ఎందుకు మనుషులను మేము చూడాలి? ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంది ప్రభు? ఇంత ప్రెజర్ చేసి మోసం చేస్తారా మనుషులు?
మాకు బాగా గుర్తొచ్చిందయ్యా. ఎంత బలహీనం కదా మేము, ఎంత మోసపోతాం కదా మనుషులకు, బాధలని కుట్రల్ని కుయుక్తుల్ని నమ్మి ఆడుకున్నారయ్యా జీవితంతో. వాళ్ళ పిల్లలకి ఈ కష్టం వస్తే ఇంత చేస్తారా ప్రభువా? కానీ నువ్వైతే అద్భుతం చేసినావు కదా ప్రభువా. మా కోసం ప్రాణం పెట్టిన ఎవరు పెడతారయ్యా? మరి ఎందుకు మీ శిలువ విషయం వైపు మేము ఎందుకు చూడలేదయ్యా? ఎందుకు ఆ ప్రాణంని, ఆ రక్తంని, ఆ నీరును సాక్షిగా నిలబెట్టిన ఎందుకు మేము చూడలేకపోయినాం? ఎందుకయ్యా ఇంత బాధ తెచ్చుకోవాల్సిన పరిస్థితి? ఎందుకు నమ్మితే ఇంత మోసం చేస్తారా బ్రహ్మ? వద్దు బ్రహ్మ, వాళ్ళ పిల్లలైనా మీరు రక్షిస్తున్నారు. వాళ్ళ పిల్లలు ఆరాధనగా మరి ఈరోజు కేవలం వాళ్ళ కుటుంబం అనుకున్నాం, కానీ కొన్ని కుటుంబాలను దేవుడు ప్రేరణతో నడిపించాడు. హల్లెలూయా. సరే, ఈరోజు మన ధ్యానాంశం తండ్రికైన దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో తగిన కాలంలో కార్యము సఫలం చేయండి. చెప్పండి ఏంటి? తగిన కాలంన కార్యమును సఫలము చేయును. దేవుడు తగిన కాలంన కార్యమును సఫలము చేయును. ఈరోజు మన యొక్క ధ్యాన అంశం ఇది. అయితే తగిన కాలంలో దేవుడు కార్యం ఖచ్చితంగా సఫలం చేస్తాడు. అయితే ఎవరికి, ఎప్పుడు, ఎలాగా అనేది మనం నేర్చుకోవాలి. అందరి జీవితంలో తగిన కాలంలో దేవుడు కార్యం సఫలం చేయడు. కొందరి జీవితాలు ఎవరా కొందరు అంటే దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని మాటకు లోబడి వాక్యంలో ఏముందో సత్యంలో గ్రహించి వాక్యానుసారంగా ఎవరైతే నడుస్తారో వాళ్ళు అడిగిన వాడికంటే, ఊహించిన వాడికంటే అధికమైన మేలు కలుగజేస్తాడు. అరుణ అనుకోలేదు ఇంత తొందరగా వివాహం అవుతుందని. వాళ్ళ ఇంట్లో దేవుని యొక్క కృప. అలాగే ఏంజల్ కూడా అందరికీ షాక్. ఏంజల్ వివాహం అంటే ఇందరు అయిపోయింది తొందరగా. ఎంతో మంది పెళ్లి కోసం ఏడ్చి దాంట్లో చేపిస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాలుగా ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. నా దగ్గర ఏడ్చి, మరి మందిరంలో ఏడ్చి, ముఖ్యంగా శాంతి ఎన్ని సంవత్సరాలుగా చాలా ప్రపోజల్స్ ఫెయిల్ అవుతున్నాయి అని. అలా ఇంకా చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు 2-3 చెప్పాను మీకు. కానీ అడిగిన వాటికంటే ఎక్కువ దేవుడు తగిన కాలము రాని మాటలో ఆమె వాళ్ళు హైదరాబాద్ ఉన్నా ఎక్కడున్నా గుడికి వచ్చినా అంటే ఖచ్చితంగా ప్రేమ్ ఫెలోషిప్కి వస్తూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళతో పాటు వాళ్ళ అక్క. ఈ సమయంలో నిజంగా చెప్పాలంటే వాళ్ళ అక్క యొక్క విధేయత, వాళ్ళ తల్లి యొక్క విధేయత ఇద్దరు ఏకీభవించినారు. కాబట్టి 2 ఆత్మల యొక్క ఘోష దేవుడు విని తగిన కాలము సంవత్సరం కాకముందే వాళ్ళ నాన్న చనిపోయి రీసెంట్గా కదా ఆ భయంకరమైన గాయాన్ని మాన్పడానికి శుభకరమైన ఈ విధానం. ఈ పెళ్లి సందర్భంలో బాధ అనేది ఉండదు కదా. హల్లెలూయా. ఆ పుణ్య కోరికను మాన్పడానికి దేవుడు ఏం చేస్తున్నా అంటే 17వ వచనం చదవండి. నేను ఇద్దరికి ప్రతిగా బంగారం తెచ్చున్నా అంట. ఇద్దరికి ప్రతిగా చాలా మార్మికం ఉంది ఇక్కడ. ఒకవేళ ఇంతవరకు అరుణ ఇద్దరి జీవితంలో ఉంది అనుకున్నాం. ఆమెకి ఇప్పుడు దేవుడు ఏం చేసినాడు? మీరే కదా ఎన్నిసార్లు కరెక్ట్ కదా. టైం కాదు. ఇది నేను చెప్పేది కాదు, నా సొంత ఆలోచన కాదు. వాళ్ళు ఇందాకే వచ్చినారు. నేను ఏం చెప్పాలో దేవా అనుకున్నాను. వెంటనే దేవుడు ఇచ్చిన లేఖన భాగమే మేము చెప్తాను. ఆ రోజు కూడా అంతే. నేరుగా చుట్టిగా దేవుడు మాట్లాడినాం. ఇద్దరికి ప్రతి అంటే భవిష్యత్తుల గురించి భయపడద్దు అని దేవుడి ముందే ఎక్కుతున్నాడు. అయ్యో నాన్న లేరే, వాళ్ళేరే, వీళ్ళేరే, పెళ్ళి ఎట్లా అవంతా ఉంది. దేవుడు ఎవరినో ఒకరి బిడ్డలు పంపిస్తాడు. ఒక మంచి ఏంజల్గా మరి మీ అక్క ఉంది. నేను చెప్పాను మీ తండ్రి ధైర్యంగా ఉండు, నీ బిడ్డ 10 మంది కొడుకుల కంటే ఎక్కువ అని. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఇద్దరికి ప్రతిగా దేని విషయంలో మీరు భయపడొద్దండి. ఆర్థికంగా అన్ని దేవుడు సమకూరుస్తారు. అప్పు లేకుండా వివాహం చేస్తాం. షూర్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ ఉందే అనుకో అది వెంటనే తీర్చే జ్ఞానం కూడా దేవుడు ఇస్తాడు. అందుకని ఇక్కడ ఇద్దరికి ప్రతిగా బంగారం తెచ్చుకున్నాను అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? వినుకు ప్రతిగా
వెండిని, కర్రకు బదులుగా ఇత్తడిని, రాళ్లకు బదులుగా ఇనుమును తెచ్చుకున్నాను. వీటన్నిటి యొక్క సారాంశం ఏంటంటే నీ గత జీవితంలో కంటే ముందు జీవితాన్ని బయట బ్లెస్సింగ్స్ ఉంటాయని అర్థం. వీటన్నిటి కూడా ఇక్కడ ఇవన్నీ యొక్క మార్మికమైన సత్యం ఏంటంటే ప్రతి దాని విషయంలో నువ్వు ఇంతవరకు జీవించిన జీవితం కంటే రానున్న జీవితంలో రాబోయే కాలం మునుపటి కంటే గతంలో కంటే అధికమైన మేలు దేవుడు నీకు కలుగజేస్తాడని చెప్పడానికి దేవుని విధానంలో ఉపమాన రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. తర్వాత ఇలాగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు కలుగజేసి మళ్ళీ ఏం చేస్తున్నాడంట? సమాధానం. కొంతమందికి బంగారం లాంటి జీవితం అని అంటారే కానీ తర్వాత సమాధానం అనేది ఉండదు. కానీ ఇక్కడ దేవుడు ఉన్నాడు, సమాధానం, నీకు పీస్ ఇస్తాను, ఏం కలవరపడదు, భయం, అలజడి, కలవరం ఏముండదు. అందుకని అంటున్నాడు. ఎందుకు అంటే ఆయన సమాధానం కాదు, ప్రిన్స్ ఆఫ్ పీస్. యేసు ప్రభువు సమాధానకర్త అని యెషయా 9:6 మనం చూస్తున్నాం. కాబట్టి సమాధానంతోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరెవ్వరూ కలవరపడద్దు, బాధపడద్దు, దిగులు పడద్దు అంటున్నారు. సమాధానంలో నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తగాను నియమించి. ఈ మాట నాకు చాలా 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 దేవుడు నాకు నీతిని నీకు విచారణకర్తగా అంటే అర్థం చెప్పాలి. చాలా ఇన్నర్ మీనింగ్. నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను. ప్రతి కుటుంబానికి ఒక యాజకుని యొక్క తోడు ఉండాలి, ఒక యాజకునికి సలహాదారుగా ఉండాలి. వీళ్ళు ప్రతి విషయంలో వచ్చి నాతో షేర్ చేసుకుంటున్నారు. అంతమైన మీకు నీతి అంటే దేవుని భయభక్తి అవ్వాలి, లేదా దైవచనుడు. దైవచనుల యొక్క సహవాసం వాళ్ళకి విచారణ చేయడం. ఎలా చేద్దాం మేడం, ఇలా బయలుదేరుతున్నామా, ఇలా అనేది అది అన్నమాట. అక్కడ మనం చూస్తే మధ్యాహ్నం వేళ చాలా దేవుడు సూది కట్టు తర్వాత సూది పెంచినాడు. కొత్త విధానంలో దేవుడు మాట్లాడినాడు. ఘనమైన విషయాన్ని ఇచ్చాడు. అక్కడ కారణం వాడు దేవుడి దగ్గర విచారణ చేశాడు. దేవుడి పిల్లల దగ్గర విచారణ చేయడం. ఇలా పెట్టుకుంటే బాగుంటుంది కదా, ఓకేనా? ఆల్రెడీ ఫ్రైడే అంటే చాలా మంది ఒప్పుకోను నేను. బట్ అరుణ ఇక తండ్రి లేని పిల్ల కాబట్టి సరే అనుకున్నాను. ఎందుకంటే నిన్న చాలా ఫ్రైడే అయిపోయినా మధ్యాహ్నం వేళ నేను అసలు అనుకోలే అంతసేపు నేను వాక్యం చెప్తాను కదా చూస్తే 45 నిమిషాలు చెప్తున్నాను. 50 నిమిషాలు చెప్పి కూర్చున్నాంలే. కాదు బాగా నేనంతా టైడ్ అయిపోయినా, కానీ కుటుంబాలు తెలిసి సరిగా అలసిపోయినా. ఇప్పుడు ఇంకా అలసట పోలేదు. కానీ అయినా మరి కుమార్తెను బట్టి మన కరుణాత్మకంలో ఎన్నోసార్లు పాడి దేవుని మహిమపరిచినట్టుగా. అందుకని వారు ఎప్పుడైతే అడిగారో దేవుని పిల్లల దగ్గర విచారణ చేసేవారు. అందుకని ఆ నీతిని ముందు నడుస్తుంది. అంటే ఈ వాక్యమే నీతి. వాక్యం చెప్పే వాళ్ళ దగ్గర, దేవుని భయభక్తి గల వాళ్ళ దగ్గర ఆ సహవాసం ఉంటే మనకి ఎప్పటికైనా నిజమే. అబ్రహాంతో లోతు ఉన్నంత వరకు లోతుకి ఏమైంది? బ్లెస్సింగ్. కానీ ఎప్పుడైతే అబ్రహాంని వదిలిపెట్టాడో ఏమైపోయింది? శాపాలే. ఇప్పుడు నేను పోయి మధ్య వాళ్ళకంతా ఇదే చెప్పాను. రాష్ట్రం అయినప్పటికీ ఎంత విధేయత అలా ఉండాలి. రాష్ట్రం అయినా అక్కడ నువ్వు రావడానికి పర్మిషన్ పెట్టు. తను గవర్నమెంట్ ఎట్లా అయినప్పటికీ కూడా ఆమె ఒక పెద్ద స్కూల్లో ఆమె అయినప్పటికీ కూడా పర్మిషన్ పెట్టి వచ్చి మళ్ళీ ఆమె కుటుంబం అని నేను అనుకుంటే దాదాపు 10 కుటుంబాలు వచ్చాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ అక్కడి నుంచి ఒక 2-3 కుటుంబాలు దర్శించడానికి దేవుడు కృప చూపించారు. చాలా దూరం కోసన్న మందిరం దగ్గర అమ్మ హాస్పిటల్ దగ్గర ఒకటి, మళ్ళీ వీళ్ళదేమో ఒకటి దగ్గర ఈ కొన నుంచి ఆ కొన. ఎందుకు నేను చెప్తున్న వాళ్ళంతా ఎందుకు ఇంత ఆసక్తి అంటే దేవుని పిల్లలతో కలిసి వాళ్ళ ఇచ్చిన అదే అప్పుడు ఒకప్పుడు ఉన్నప్పుడు ఎంత పరిశుద్ధ ఆత్మతో నింపబడి ప్రార్థనలో బాగా ఉండేవాళ్ళు. వీళ్ళంతా మధ్య జాషున్న వాళ్ళ చెల్లెలు శిశుల వీళ్ళంతా ఇప్పుడు అంటున్నారు వాళ్ళు మేము పడిపోయామాట. ఎందుకు అలాగైందంటే ఫెలోషిప్ లేదు. ఒక యాదృచ్ఛికంగా సంఘానికి పోతున్నాం, వాక్యం వింటున్నాం, వస్తున్నాం. ఆదివారపు క్రైస్తవం అయిపోయినాం అక్క. మేము రోజు అప్పుడు రోజు ఉండేది, ఇప్పుడు కూడా రోజు ఉంది. రోజు ఫెలోషిప్ అనేది ఉంటేనే ఆత్మీయంగా ఎదుగుతాం, లేకపోతే పడిపోతాం. జాగ్రత్త. అలాగా 4 సంవత్సరాలుగా వాళ్ళమ్మ తెలివి తక్కువ స్థితితో రత్న పెళ్ళైన తర్వాత కరుణాపీఠం మర్చిపోయింది. ఏడ్చి మీ మధ్య సాక్ష్యం పంచుకుంది. విన్నాను కదా, విన్నారా? మళ్ళీ పడిపోయిన తర్వాత మళ్ళీ లేవనెత్తి వాళ్ళు లేచిన తర్వాత మళ్ళీ పడకూడదు. అదే లేచిన తర్వాత మళ్ళీ పడకూడదు. ఇక్కడ నీతిని విచారణకర్తగా అంటే ఈ నీతి, ఈ వాక్యం మనకేం చేస్తుంటే పడిపోకుండా కావాలి. అందుకనే వాక్యం చదవాలి. నేను అప్పుడు రోజు వాక్యాలు చదివి కంటి వాక్యాలు చెప్పేది. నువ్వు వాక్యం చదువుతున్నా పాప అంటే దానికి ఆన్సరే తెలియదు. పెళ్ళై హైదరాబాద్లో ఉండి ఎంజాయ్ చేయడం కాదు.
అలా చేయడం ద్వారా భయంకరమైన రోదన, చావు బ్రతుకుల మధ్యకి వచ్చేసింది. ఆల్రెడీ ఒక బిడ్డ చనిపోయింది. ఆ దుఃఖాన్ని ఇంతవరకు కూడా మానుకోలేదు. కారణం ఎవరి పాపం వాడు తనే ఒప్పుకుంది కూడా. అందుకనే అలాంటి పరిస్థితుల్లో మనం రాకూడదు అని నేను మళ్ళీ చెప్తున్నా. ఎక్కడున్నా మనం దేవుడి యొక్క వాక్యంతో పిల్లలతో అంటే ఫోన్లో ప్రే చేసి అరుణ తన హైదరాబాద్లో ఉన్న ఇప్పుడు నాకు మెసేజ్ పెడతారు, టీచర్ ఈరోజు నా మనసుకు బాగలేదు ప్రే చేయరా అని అంటారు. ఫెలోషిప్ ప్రేయించారు. తను ఎప్పుడు పెట్టినా ఇదే అక్కడ ఫెలోషిప్ ప్రేయించలేదు. ఎంత బాగా అనిపిస్తాను. పిల్లలు ఎంత ఆరాటపడుతున్నారు వీళ్ళు ఫెలోషిప్. వీళ్ళకుండి దగ్గర నుండి రాలేదే, వీళ్ళు అది దూరం ఉండి ఫెలోషిప్ లేదు బాధపడుతుందే, వీళ్ళు దగ్గర నుండి రాలేదే అని అనిపిస్తారు. కానీ వెంటనే మనం మెసేజ్ పెడతా ఉంటారు. కాబట్టి ఈ సమయంలో దేవుడి యొక్క మహిమలో మనం ఎప్పుడైతే సహవాసం అనేది ఎక్కడున్నా మర్చిపోకూడదు. ఆ లింక్ ఏంటంటే మనకు తెలుసుకొని ఎలాగో ఉంది కదా, అలా ప్రాంతంలో వాక్యంలో అందరికంటే ఎక్కువగా ఈ వాక్యం అనేది ఎక్కడున్నా మనం గైడ్ చేస్తుంటుంది. అందుకే అంటాడు కదా, ఇక్కడ నీ దేశంలో బలత్కారం అన్న మాట వినబడదు, నీ సరిహద్దుల్లో పాడు అన్న మాట కానీ నాశనం అన్నమాట అస్సలు ఉండదు. ఇంకా నీ లైఫ్లో పాడు అనేది అంటే ఏంటి, పాడు ఏంటి, నాశనం అంటే నీ సమాధానాన్ని ఎవరు పొలగొట్టుకోరు. నీ విశ్వాసం, నీ ప్రేమ, నీ పరిశుద్ధత, నీ యొక్క రాబోయే జీవితం యొక్క వెలుగులు ఎవరు కూడా తీసేయరు అని అర్థం. అదే అక్కడ నీ యొక్క సమృద్ధిని దేవుడు ఎప్పుడు కూడా నీకు తోడుగానే ఉంటుంది. సమృద్ధి వెంట సమృద్ధి దేవుడు నిండి కొల్లేలా చేస్తాడనమాట. అసమాధానం అనేది రాజు నీ దర్దాపుల్లో కూడా. కాబట్టి భయపడదు. చాలా మంది పిల్లంటే భయం ఎట్లనో ఏమో కొత్త వ్యక్తులు అవసరం లేదు. దేవుడు నీతో ఉన్నాడు. అన్ని మార్గంలో ఆయన సరళం చేస్తాడు. నీ సరిహద్దులలో పాడు అన్న మాట కానీ నాశనం అన్న మాట కానీ వినబడదు. రక్షణయే నీకు ప్రాకారం అని చూడు, ప్రఖ్యాతియే నీ గుమ్మంలోనే నువ్వు చెప్పుకుంటావు. నీవు చెప్పుకుంటారు, నేను ఇంటికి వాళ్ళు కూడా చెప్పుకుంటారు. తర్వాత అంటున్నా చూడు, ఇక మీద పగలు సూర్యుని నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగించుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. అయితే ఎవరంట? యెహోవాయే నిత్యమైన. ఈ వెలుగులో ఉంటే చీకటి జరిగింది అయిపోతాయి. కాబట్టి దేవుని యొక్క వెలుగులో ఉంటేనే చీకటి కాదు. ఒకవేళ చీకటి అయినా చీకటి కాదని ఉంది కదా వాక్యంలో. అదే నా చీకటి అయినా అనే మాటలో లైఫ్ లిమిట్ ఏం లేవనుకో, అప్పుడు మళ్ళీ దేవుడు మనకు పెద్దగా ఉంటాడు, తండ్రిగా ఉంటాడు, తల్లిగా ఉంటారు, ఆదరణకర్తగా, ఆశ్చర్యంగా, ఒక మంచి డాక్టర్గా. ఏసనే డాక్టర్ ఉంటే ఆమె క్యూర్ చేశారు. ఆమె గాయపడిన హృదయం హల్లెలూయా హల్లెలూయా అన్నిటికీ ఆయన ఇస్తాడు. అందుకని అంటున్నాడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. దేవుడు నీకు ఏమంటాడ? భూషణంగా, ఆయననే నీకు భూషణంగా ఉంటాడు. ఈ వాక్యమే కంఠహారంగా, అంటే కంఠత ఎన్ని వాక్యాలు మనం చేస్తే అదే మనకు కంఠహారంగా. అలాగనే దైవచనుడు కూడా ఎప్పుడు న్యాయ విధాన పత్రం మోయాలి. చాలా బరువు ఉంటుంది. చాలా 12 డైమండ్స్ ఉంటాయి. ఎంత బరువు ఉంటుంది, ఆ బరువును మోయాలి. దాని అర్థం ఏంటంటే ఇశ్రాయేల్ ఎంతమంది ఉన్నారు వాళ్ళందరి గురించి ప్రార్థన చేయాలి. రాత్రి అంతా నిలబడి అది అంత బరువును మోస్తూ ప్రార్థన చేయాలి. అంటే అందరి యొక్క విజ్ఞాపనలన్నీ అందరి గురించినటువంటి బాధ్యత, భారము గుండెలకు మోస్తూ ఉండాలి. అది ఇక్కడ యాజకులకు ముఖ్యంగా నిలువబడి. అందుకనే రాత్రి వేళ దేవుని యొక్క మందిరంలో మరి మేల్కొని ఉండి ప్రార్థన చేసేవారా దేవుని యొక్క సేవకులు. అంటే రాత్రి అంతా చాలా రాత్రులు నేను మెలకు కలిగి ఉంటాను. చాలా రాత్రులు దేవుడు నాకు తెలియకుండా మెలుగుస్తుంటాడు. నేను అప్పుడే అన్నవాళ్ళతో నేనంతా చాలాసేపు నేను నిద్ర పట్టలేదు బాబా. ఎప్పుడైతే నాకు నిద్ర పట్టలేదో అప్పుడు ఎవరో ఒకరి దగ్గర నుంచి న్యూస్ వస్తారు, అవునక్క అందుకే నువ్వు రావాలనుకున్నాను అంటే, కానీ మీరు చాలా హ్యాపీగా ఉంది అని మరి మధ్య చెప్పింది. తర్వాత శైలి బ్యాంగ్లూరు ఆ పక్క కూడా శైలజ. చూడండి, ఇక్కడ దేవుడు నీకు భూషణంగా ఉండడు, నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడికను క్షీణింపడు. చంద్రుడు అంటే ప్రశాంతత, పీస్. మనకు వెన్నెల అంటే ప్రశాంత. అబ్బా వెన్నెలలో ఎంత ప్రశాంతంగా ఉంది అంటుంటాడు కదా, సేమ్. తర్వాత యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండి నీ దుఃఖ దినంలో ఏం చేస్తాడంట? 2 సార్లు నీకు ఈ మాట చెప్తున్నా, అంటే ఆయన దృఢపరుస్తున్నాడు అని అర్థం. కాబట్టి నీ దుఃఖ దినంలో సమాప్తం చేస్తాడు. నీ జనులందరూ నీతిమంతులే. ఎవరికి రక్షణ లేదో వారికి దేవుడు ఖచ్చితంగా రక్షణిస్తాడు. వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశంలో శాశ్వతంగా స్వతంత్రించుకుంటారు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జన్మగును. యెహోవానకు నేను తగిన కాలంలో ఈ కార్యము త్వరపెడు. అందుకనే తగిన కాలంలో
రైట్ వేలో, రైట్ పర్సన్తో, రైట్ టైంలో, దేవునికి మహిమకరమైన విధానంలో ఈ వివాహం దేవుడు జరిగిస్తున్నాం. కాబట్టి దేవుని స్తుతిస్తాం, దేవుళ్ళు ఆనందించి బంధువు దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించి బాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా ఆత్మీయ తల్లి గారి ద్వారా విలువైన జ్ఞానము తండ్రి, జీవితంలో అమలుకు రాయించిన విలువైన సంగతులను తండ్రి, ఆనందమైన మాటలను మా కొరకు దీపించుటకు ఇంటికి నడిపించినందుకు తండ్రి, ఈ క్రమంలోని మేము మహిమపరుచుటకు తండ్రి మా ఆవిష్కారంలో అనేక దినలు మాకు అనుగ్రహించింది. మాకు కావలసిన జ్ఞానము తెలియని మీ యొక్క ఆదరణ మాకు అనుగ్రహించండి తండ్రి. మాకు మీరు తండ్రి ఉన్నందుకు తండ్రి మీకు అనేకమైన కృతజ్ఞత స్తోత్రములు తండ్రి. యవ్వనంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇదిలోగా మారినప్పుడు మీరు మమ్మల్ని నిరంతరం కాపాడాలి. అడగగా విషయంలో ప్రార్థిస్తున్న తండ్రి, మీ కృపను మరెక్కువ మా కొరకు అనుగ్రహించండి. జరిగిన కార్యక్రమంలో తండ్రి మీ కృతజ్ఞతగా తండ్రి విలువైన జ్ఞాన సంగతులు వినిపించుతున్నారు తండ్రి. మీరు మహిమపరచబడింది, కీర్తించబడింది. సమాధానంగా కార్యక్రమాన్ని జరిపించినది అందరికీ తండ్రి హృదయంలో ప్రభావ సాత్వికమైన మంచి హృదయాన్ని కీర్తించినది కృపను గ్రహించిన తండ్రి. తల్లి గారు కూడా కావాల్సిన ఆరోగ్యం కలదు తండ్రి. వారు చేస్తున్న పరిచయం తండ్రి అన్నింటిలో తండ్రి మీరు తోడుగా ఉంది తండ్రి. దేవా మీరు చిన్నగా ఉన్న సంఘాన్ని ప్రభావ విస్తారమైన జనాంగం కలిగిన సంఘంగా చేయగలుగుతుంది. మేము అందులో ఇంకా తండ్రి మీరు మా కొరకు అనుగ్రహించిన బైబిల్లో విలువైన సంగతులను గ్రహించుటకు, ధ్యానించుటకు మాకు మంచి సమయాన్ని అనుగ్రహిస్తారని కోరుకుంటున్నాను. కానీ తండ్రి మా కుటుంబాలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మాకు కలిగిన పరివారం అంతటినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా అతిక్రమములను, దోషములను అన్నింటినీ క్షమించండి. మీకు ఇష్టమైన పిల్లలుగా ఈ భూమిలో బ్రతకగలుగుతుంది. అట్టి కృపను మాకు తోడుగా ఉంచండి దేవా. ఇంకా అనేక సంగతులు మేము నేర్చుకునేటకు, ఇలాంటి కార్యాలు జరిగించుకునేటకు మీకు కృపను దయాలు క్రీస్తు వారి దయ మరెక్కువ మాకు నమస్కారాన్ని కోరుకుంటూ తండ్రి అని పిలుచుకునే